ఘోర అగ్ని ప్రమాదం 17 మంది బలి. హైదరాబాద్ పాత బస్తీలో గుల్జార్ హౌస్లో పెను విషాదం. చాలా దారుణం. వారందరికీ మనం సంతాపం సానుభూతి తెలియజేద్దాం. ఉగ్రకుట్ర భగ్నం. హైదరాబాదులో డమ్మీ బ్లాస్టులకు కుట్ర అంటూ ఒక ఇద్దరిని అరెస్ట్ చేసిన వైనం పైన ఇవాళంతా ప్రముఖంగా వార్తలు ఇచ్చారు. ఇక బాబుకు ఈనాడు నిత్య సన్మానం, పాత్రికేయానికి తీరని అవమానం, ఈనాడు ఎల్లో జర్నలిజంపై విస్తుపోతున్న విద్యుత్ రంగ నిపుణులు అంటూ నిన్న సాక్షిలో ప్రధానంగా ఈ సెకీ ఒప్పందానికి సంబంధించి రాసిన పిచ్చి వార్తకి జవాబుగా సాక్షిలో ఈ వార్త వచ్చింది. ఈనాడు వాళ్ళు అచ్చంగా చంద్రబాబు సన్మానం చేసే పనిలో వాళ్ళు సిగ్గు లేకుండా వ్యవహరిస్తున్నారు అన్నట్లుగా ఆ కథనం చెబుతోంది. అయినప్పటికీ కూడా వీళ్ళు గుప్తా హయాంలోనే అదాని గుట్టు వీడిందంట. అసలు ఆయన లేడు, ఆ ఒప్పందం లేడంటే ఆయన తర్వాత రోజుల్లో తెలిసింది అదానికి ఒప్పందం అని పిచ్చి పిచ్చి రాతలు రాసేస్తున్నారు. అయితే ఒకటి మాత్రం ఒప్పుకో తప్పల, ఆ ఒప్పందానికి ఈయన ఉద్యోగిని తొలగించడానికి మధ్య ఉన్న తేడాని ఒప్పుకోక తప్పలేదు. అంతేకాకుండా ఇంకోటి ఏంటంటే అసలు ₹2.49 తీసుకోవడం కరెక్టా, ₹4.60 తీసుకోవడం కరెక్టా? జగన్ గారు ₹2.49 తీసుకుంటే 1750 కోట్ల ముడుపులు వచ్చాయని ఎవడో పిచ్చివాడు అయితే ఆ పిచ్చివాడు పట్టుకుని ఈనాడు వాళ్ళు బయలుదేరారు. మరి ఆ లెక్కన ₹4.60 చంద్రబాబు గారు ఒప్పుకున్నారు కదా, అంటే 8,000 కోట్ల ముడుపులు వచ్చి నేను రాయాలి కదా మరి వీళ్ళు. అది రాయట్లా. మళ్ళీ అక్కడ ₹4.60 తీసుకుంటే కరెక్ట్ అంట, ₹2.49 తీసుకుంటే తప్పంట. ఇక గ్రేట్ ఆంధ్రలో ఒక ఇంట్రెస్టింగ్ వార్త వచ్చింది. అనంతపురం ఎస్పీ తీరు చూసిన తర్వాత ఐపీఎస్ వెళ్ళాలనుకున్న వాళ్ళు ఎవరు, ఆయన ఎవరో జగదీష్ గారు, ఆయన పేరు ఏదో ఉంది, జగదీష్ అంట. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లు ఎవరు చూడొద్దు అంటే, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యేకి నేను రక్షణ కల్పించలేను, తాడిపత్రికి ఒక వ్యక్తి వెళ్తుంటే అక్కడ తెలుగుదేశం నేతలు ప్రభాకర్ రెడ్డి గారు ఎవరు వాళ్ళు రానేమో, వాళ్ళ సంగతి చూస్తామని చెబుతుంటే వాళ్ళని కంట్రోల్ చేయని పరిస్థితి దాదాపు ఏడాది కాలంగా ఉంటే మరి ఆంధ్రప్రదేశ్లో పోలీసు వ్యవస్థ ఏ రకంగా ఉందన్నది అది. సామాజిక మాధ్యమాలపై నియంత్రణ అవసరం, వాటి వల్ల వ్యక్తిత్వ హననం పెరుగుతోందంట. మరి చంద్రబాబు గారు ఎన్ని సామాజిక మాధ్యమాలు నడుపుతున్నారు ఏం కాదు, మొన్న మధ్య కూడా అరెస్ట్ అయ్యారు కదా, మరి ముందు వాళ్ళని కంట్రోల్ చేస్తే మిగతా వాళ్ళకి సమానం చెప్పవచ్చు. మద్యం సీసాలో వైకాపా, ఇక ఈనాడు వాళ్ళ అరాచకం ఇంత అంతగా. మళ్ళీ అవినాష్ రెడ్డిని వీళ్ళ మీద ఇష్టారాజ్యంగా రాశారు. నకిలీ పేరుతో కృష్ణమోహన్ రెడ్డి గారు 2001లో ఏదో సర్టిఫికేట్ ఇచ్చారంట ఆర్ఐ బేస్ ఆధారంగా, దాని మీద ఇవాళ రాశారు. మరి అప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారు, మరి ఆయన పాలనలో జరిగిందని రాయాలిగా. హోమ్ మినిస్టర్గా ఎవరు దేవేంద్ర గౌడ్ గారు ఎవరు ఉన్నారు కదా, అప్పుడు ఆయన పాలన జరిగిందని రాయాలి. అవి రాయలే, మళ్ళీ కప్పిపుచ్చి చేశారు. కృష్ణమోహన్ గారు ఆయన సాక్షిగా తీసుకున్నారు, నిందితుడు కాదని వాళ్ళే రాస్తారు. మరి ఇంత దరిద్రంగా రాస్తున్నారు ఈ రకంగా. వీళ్ళని ఏం చేయాలో మరి పురుషోత్తం రెడ్డి గారు వీళ్ళు ఎట్లా బాధపడుతున్నారో తెలియదు, ఎట్లా భరిస్తున్నారో తెలియదు. కానీ ఇక ప్రసిద్ధ తిరుపతిలో ఎట్లా ఈ మద్యాన్ని దుర్వినియోగం చేస్తున్నారు, ఎట్లా పడితే అట్లా ఎక్కడ టైము పాడు లేకుండా అమ్ముతున్నారో అన్నదాని మీద ఆయన కరుణాకర్ రెడ్డి గారు అబ్బాయి ప్రాక్టికల్గా చేసి చూపించినట్టున్నాడు అభినయ్ రెడ్డి. అలాగే ఈ అన్నవరంలో కూడా బీర్ సీసాలు దొరికినాయి అని చెప్పి ఇట్లా గుడిలో ధ్వంసరచన, కూటమి ప్రభుత్వం వచ్చాక వరుస ఘటనలు అంటూ మరొక వార్తనిచ్చారు. శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం పెద్దపల్లిపేటలో కోదండరామాలయంలో ధ్వంసం చేసిన వామనావతార విగ్రహం అంట. సో ఇట్లా జరుగుతూ ఉంది. మరి సనాతనవాది ఏమైపోయాడు అంటూ ఇదిగోండి, ఆధ్యాత్మిక నగరంలో అసురపానం తెల్లారులు తాగిస్తున్నారు, తిరుపతి మద్యాన్ని ఏరులై పారిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం అంటూ నగరంలో ఎక్కడ చూసినా 24 గంటలు మద్యం విక్రయాలంటూ ఆధ్యాత్మిక క్షేత్రం పరిస్థితి. ఆడబిడ్డ నిధికి సమాధి, 1.8 కోట్ల మంది మహిళలను నమ్మించి మోసం, ఆడబిడ్డలకు ద్రోహం అంటూ నిన్న ఆందోళన కూడా జరిగాయి. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ఇస్తామని ఇప్పుడు తాజాగా మరొక గడువు పెట్టారు. అయితే దానివల్ల 3,182 కోట్లు ఎంతో భారం పడిపోతుందని ఈనాడు వాళ్ళు రాశారు. అంతేగాని 3,000 కోట్లు ఎగ్గొట్టారని, ఈ ఆడబిడ్డ నిధి కింద 30,000 కోట్లు ఎగ్గొట్టారని, అలాగే తల్లికి వందనం కింద ఒక ఏడాదికి 13,000 కోట్లు ఎగ్గొట్టారని, మొత్తం మీద అన్నీ కలిపి ఇప్పటికీ 50,000 కోట్లకు పైగా చంద్రబాబు గారు బాకీ పడ్డారని మాత్రం రాయట్లా. ఇక బిల్డప్ బాబేల్లో ఒక్కోసారి రాస్తుంటారు. హైటెక్ దందా జరుగుతుందంట తెలంగాణకు ఇసుక అక్రమ రవాణాలో కొత్త పందా, అడ్డదారులో భారీగా తరలింపు. మరి ఏమైందో వీళ్ళకి ఏమి గిట్టుబాటు కాలేదు, ఏం పాడో తెలియదు. కానీ మొత్తం మీద ఇసుక అక్రమ వ్యవహారాల మీద రాశారు. విద్యార్థులతో ఇంజనీరింగ్ కాలేజీల బంతాట, ఫీజు నుంచి పరీక్షల వరకు యాజమాన్యాల ఇష్టారాజ్యం అంటూ ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితి మీద ఈ పత్రిక రాసింది. ఇక ఇందాక చూసాం కదా అమరావతి, మళ్ళీ మొన్న వర్షాలకి మళ్ళీ మునిగిపోయిందట. సో అయినప్పటికి కూడా వీళ్ళు బ్రహ్మాండంగా సాగిపోతున్నట్లుగా
రైతులంతా ఎగబడి ఇచ్చేస్తున్నట్లుగా బిల్డప్ బాబాయిలు రాసుకుంటున్నారు. దళిత విద్యార్థి జేమ్స్ అన్న అతని మీద చాలా దారుణంగా తిరుపతిలోనే దాడి జరిగిన తీరు అదంతా కూడా చాలా చూడటానికే అసహ్యంగా ఉంది. దళితులకు రక్షణ లేని పరిస్థితి. ఆ జేమ్స్పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానంటూ జగన్ గారు చెప్పారు. సచ్చేలా కొట్టి మూత్రం కూడా తాగించారు. చెప్పాలంటే నాకు చేదరేస్తూ ఉంది ఈ పరిస్థితి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితి మీద. విత్తు సర్కార్ ప్రణాళిక చిత్తు అదును ముంచుకొస్తున్న అన్నదాతలకు అందని విత్తనం, పెట్టుబడి సాయం లేదు, ఆదుకుందామన్న చిత్తశుద్ధి లేదంటూ వార్తనిచ్చారు.